చితాభస్మో లేపి గరళమశనం దిక్పటదరో కపాళీభూతేశ. ఆదిశంకరులు వారు వాళ్ళ అమ్మగారికి ఒక మాట ఇచ్చారు. అమ్మా, నేను ఎక్కడ ఉన్నా నీ ఆఖరి ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నేను వస్తాను. ఆయన మాట ఇచ్చి వస్తారు. అలాగనే యథావిధిగా వచ్చి వాళ్ళ అమ్మని ఒడిలో పడుకోబెట్టుకుంటారు. నిజంగా అసలు ఆ ఘట్టం ఎంత గొప్ప ఘట్టం అంటే, చంటి పిల్లాడిని తల్లి ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు అమ్మకి అలా పడుకోబెట్టి రుణం తీర్చుకున్నాడు ఆయన. పడుకోబెట్టుకుంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది, నాయనా నాకు శివుణ్ణి చూడాలనుందిరా అని అంటుంది. ఆయన యోగ విద్యతో పరమేశ్వరుణ్ణి ఆవిష్కరింపజేస్తాడు. చూస్తుంది, ఆయన రావడమే, ఆయన రూపమే చూసి, నాయనా దీనికంటే మృత్యువే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉందిరా, ఇది చాలా చూడలేకపోతున్నాను నేను. ఆయన రావడము, ఆయన జటాజూటాలు, ఆ పాములు, వెనకాల భూత ప్రేత పిశాచాది గణాలు, వాళ్ళ అరుపులు కేకలు, ఇవన్నీ కూడా చూసి కూడా దీనికంటే ఇప్పుడు నాకు మరణమే దగ్గరకు వచ్చింది, ఇది వద్దురా నాయన అంటూ వెంటనే ఆయన శంకరులు ఏంటంటే దాన్ని తీసుకుంటారు. మళ్ళీ మన కులదైవం ఉన్నాడుగా శ్రీకృష్ణుడు, ఆయన్ని చూడాలనుంది అని అంటే అప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఆవాహన చేసి అక్కడికి రప్పించి చూపిస్తాడు. వాళ్ళ అమ్మకి అందరినీ చూపిస్తాడు ఆయన. ఆ రకంగా తల్లికి మోక్షాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆదిశంకరులు వారు. అయితే ఈ శివుడి గురించి మనందరం చాలా పొరపాటు పడుతూ ఉంటాం, ఈ అపవిత్రము అని. ఇంత అపవిత్రంలో ఉన్నాడు వాడు కాబట్టే మనందరం చాలా పవిత్రంగా ఉన్నామని అనుకుంటున్నాం. ఇదంతా అపవిత్రం, వాడు దాన్ని భరిస్తున్నాడు, ఈ అపవిత్రాన్ని. ఏమండి, ఇంత అపవిత్రాన్ని వాడు భరిస్తున్నాడు. ఎంత అపవిత్రమో ఇది. రాత్రి పడుకుని ఉదయం అలాగనే బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్తే మన పక్కన ఒక్కడు కూర్చోలేడు, మనతో ఒక్కడు మాట్లాడలేడు. పడుకున్న మనిషి పడుకున్నట్టుగా లేచి బట్టలు వేసుకుని వెళితే పక్కన ఒక్కడు కూర్చోలేడు. అంత అపవిత్రం. ఎలాంటి అపవిత్రమో అది. మనం ఏం చెయ్యక్కర్లేదు, రాత్రి పడుకుని ఉదయాన్నే లేచి అలాగ వెళ్ళిపోతే చాలు. ఎంత అపవిత్రమో బయటపడుతుంది. అంత అపవిత్రాన్ని లోపల ఎంతుందో, లోపల ఇంకెంతుందో, బయటకు వచ్చేది కొంత, లోపల ఎంత ఉంటే అంత బయటకు వస్తుంది. అంత అపవిత్రతని కూడా ఆయన భరించి లోపల తన యొక్క చైతన్యాన్ని ఇక్కడంతా వ్యాపింపచేసి శరీరంలో అణువు ఈ శరీరాన్ని ఎలా నడిపిస్తున్నాడండి ఆయన భరిస్తున్నాడు దాన్ని. కాబట్టి గొప్ప దైవం అండి శివుడంటే. అతనికి మించిన దైవం ఇంకొకటి లేదనే చెప్పుకోవాలి. అటువంటి పరమేశ్వరుడు చితాభస్మో లేపి, ఆయన పూసుకునేది బూడిద, కాలిపోతే శవం, దాన్ని పూసుకుంటున్నాడు. గరళమశనం, ఆయన తాగేదానికి దప్పిక వేస్తే బిస్లరీ బాటిల్ కాదు ఆయన పట్టుకెళ్ళేది, గరళమశనం. ఫ్రెష్గా అప్పుడే విషం కనుక కక్కితే చాలా ఇష్టమట ఆయన. అంటే ఫ్రెష్ మిల్క్ లాగా ఆయనకు అప్పుడే ఇష్టమటది. దిక్పటధరో, ఆయనకి ఏమండి డ్రెస్ కోడ్ ఏంటండి శివుడికి అంటే ఏమి ఉండదు, అదే డ్రెస్ కోడ్. ఎందుకని అన్ని దిక్కులని కూడా ఆయన అంబరంగా కలిగి ఉన్నవాడు. దిగంబర కపాళీ భూతేశ, కపాలం చేతిలో పట్టుకున్నాడు ఆయన. భూతేశ, అన్ని భూతాలకి ఈశుడు కనుక అన్ని భూత ప్రేత పిశాచాది గణాలన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. ఒక ఆయన నన్ను అడిగారు, ఎందుకండి శివుడు అన్ని భూత ప్రేత పిశాచాది గణాలని పెట్టుకోవాలంటే, ఒకవేళ ఆయన కూడా విష్ణువులాగా నేను కూడా సుకుమారంగా ఉండాలి, వీళ్ళెవరొద్దు నాన్సెన్స్ పోండి అని ఉంటే వాళ్ళందరూ మన మీద వచ్చి పడిపోయి ఉండేవారు. మన మీదకి పంపకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టే మనందరం హాయిగా ఉండగలుగుతున్నాం. విష్ణువు కూడా హాయిగా నిట్టూర్పు విడిచిపెట్టి ఉండగలుగుతున్నాడు. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళని వదిలినందుకే శివుడు విష్ణు ఒక్కొక్క అవతారం ఎత్తి రావాల్సి వచ్చింది ఇక్కడికి. అలాంటి తన దగ్గరున్న పరివారం మొత్తాన్ని లోకం మీద వదిలితే విష్ణు వైకుంఠానికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. ఇంకా పర్మనెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ భూలోకమే అయిపోయి ఉండేది. ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టే విష్ణువు కూడా అప్పుడప్పుడు అవతరించి ఎత్తి ఇక్కడ కార్యక్రమం చేసి మళ్ళీ వెళ్ళి రిలాక్సేషన్కి అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నాడు ఆయన. కాబట్టి కపాలీ భూతేశ, కపాలి అంటే కపాలాన్ని ధరించి ఉన్నవాడు అని అర్థం. ఆ కపాల శబ్దం ఏంటండి? ఆ కపాలం తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేశాడు ఆయన. కపాలంతో ఎవరిని భిక్షాటన చేశారు? అమ్మవారిని. ఏమని భిక్షాటన చేశాడు? అమ్మవారిని ఎలా స్తుతించారు ఆయన? శంకరులు ఆవిష్కరించారు యథాతథంగా. నిత్యానందకరీ వరా అభయకరీ. వరా భయకరి అనకూడదు, వరా అభయకరి. వరా భయకరి అంటే భయం ఇచ్చేదానా అని అర్థం, భయపెట్టేదానా అని అర్థం. వరా అభయకరి కలిపితే వరాభయకరి.
సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపా అవలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ. అద్భుతంగా ఆ అష్టకం సాగుతుంది. అయిన తర్వాత ఆఖరణ ఒక మాట అంటారు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఏమడిగారు తెలుసండి ఆయన? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఆయన కోరుకున్న భిక్ష ఏంటనంటే జ్ఞానము వైరాగ్యం. మనందరి కోసం కోరుకున్నాడు, ఆయనకు కాదని. ఆ కపాలంలో ఆయన జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కోరుకున్నాడు. ఏంటండి కోరుకోవడం కపాలంలో ఎందుకండి? బబ్బా, మంచి సిల్వర్ పాత్ర కానీ మంచి గోల్డ్ కానీ పెట్టొచ్చు కదా అని. ఒకసారి నేను కాశీలో ఉన్నాను. దీపావళికి అన్నపూర్ణ అలంకరణ చేస్తారు. అప్పుడు అక్కడ ఈయన భిక్ష అడుగుతున్నట్టుగా అన్నపూర్ణేశ్వరి దగ్గర పెట్టి వెండి గిన్నె పెట్టారు ఆయన చేతులు. ఏముండో ఇది పెట్టకూడదండి అని. వెండి పెట్టకూడదు. ఏం పెట్టాలంటే కపాలం పెట్టాలి, వెండి గిన్నె పెట్టకూడదు. మన దగ్గర బంగారం ఉంది కదా అని బంగారం పెడతామా? వెండి ఉంది కదా అని వెండి పెడతామా? పెట్టకూడదు. ఆకలి వేసింది, ఇంకా భోజనం లేట్ అవుతుందా? సరేలే పోన్లే, కొద్దిగా బంగారం ప్లేట్ ఉంటే పెట్టి దాన్ని విరుచుకుని తింటానంటే కుదురుతుందా? ఆకలి వేస్తే అన్నమే తినాలి. అలాగనే ఈశ్వరుడి చేతిలో కపాలమే ఉండాలి. కానీ మన దగ్గర డబ్బు ఉంది, పాపం శివుడికి పాపం అప్పుడు అంత లేదేమో, పాపం ఇబ్బంది పడి ఇలా పట్టుకున్నాడేమో. మన దగ్గర ఇప్పుడు ఉంది కానీ మనం శివాలయం గట్టి ఆయన చేతిలో వెండో బంగారమో పెడితే మహాదోషం. అది కపాలమే పెట్టాలి. ఎందుకు అంటే కపాలానికి సంకేతం మన యొక్క పుర్రె. అంటే ఈ పుర్రెలో ఏముండాలి అని అడిగితే అమ్మవారిని అడిగారు. ఈ పుర్రెని ఇలా తిప్పి పట్టుకున్నాడు ఆయన. నేను మొన్న ఒక ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక చిన్న విషయం తట్టింది నాకు, ప్రవచనం చెప్తుంటే. అసలు మనకు పుర్రె ఇలా ఉంటేనే, ఇలా బోర్లించి ఉంటేనే ఆలోచనలు వచ్చినవన్నీ కొంత ఉండి మిగతా అన్నీ పోతున్నాయి. ఎన్నో కోరుకుంటున్నాం, దాంట్లో బోల్డ్ మర్చిపోతున్నాం మనం. ఒకటో రెండో గుర్తుంటున్నాం, ఎందుకంటే ఇలా బోర్లించుంది కాబట్టి. ఇది ఇలా బయటికి తెరిచిపెట్టి ఉంచితే పరిస్థితి ఏంటి? మనం అందరి పరిస్థితి చచ్చిపోయి ఉండేవాళ్ళం మనం. ఈ పాటికి మనం బ్రతకగలిగే వాళ్ళమా? ఇలా బోర్లించుంది. ఇప్పుడు బోర్లించిన గిన్నె మీద నీళ్లు పోస్తున్నాం అనుకోండి, అన్ని కారిపోయి ఒక చుక్క రెండు చుక్క అక్కడెక్కడ అంటుకుంటుంది. అలాగనే భగవంతుడు కూడా ఈ కపాలాన్ని బోర్లించి పెట్టాడు కాబట్టి లోపల పుట్టే కోరికలన్నీ కూడా పైన ఎక్కువ నిలబడట్లేదు. ఎన్ని కోరికలు వస్తున్నాయి, ఇలా జారిపోతున్నాయి. ఇలాగా ఇప్పుడు మీరు ఇన్ని వింటున్నారా? గంటన్నర సేపు వింటారా? ఎన్ని అంటుకుంటుంది? అన్ని అంటారు స్వామి, ఒక్కటి ఏదో ఒకటి. ఎందుకని బోర్లించుంది కదా, అందుకని అన్ని అంటావు అనమాట. కాబట్టి ఆయన ఇలా తెరిచి పెట్టారు, దాన్ని తీసి పట్టి ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. కాబట్టి ఆ కపాలం అంటే మన యొక్క బుద్ధికి సంకేతం. కపాలం ఇది.